ఆ రీజన్ యాక్చువల్లీ మీకు చెప్దామని అనుకున్నాను ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ అసలు చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది. ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే ఒకవేళ నేను మర్చిపోయి అసలు మెగన్ తీసుకోవాలి. సర్ప్రైజ్ చెప్పకూడదు. ఓకేనా? ఓకే ఓకే. ఇచ్చేసి గుండు స్క్వేర్. ఎందుకు నవ్వుతున్నారా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. హలో గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎందుకున్నానంటే ఒక పెద్ద రీజన్ ఉంది. ఆ రీజన్ యాక్చువల్లీ మీకు చెప్దామని అనుకున్నాను ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ అసలు చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది. అందుకని ఈ వీడియోలో నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. కానీ ఆ ప్రిపరేషన్స్ దేనికి అనేది మాత్రం మీకు సర్ప్రైజ్. ఒక అందరూ చేసేలాగా కాకుండా ఒక పెద్ద విషయాన్ని డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఆ ప్లానింగ్ మొత్తం ఎంతవరకు వస్తుంది, ఎలా వస్తుందో నాట్ షూర్. కాబట్టి ముందు మీకు చెప్పడం కంటే, ఒకవేళ బాగా వచ్చినా కూడా మీకు చెప్పిన తర్వాత చూపించడం కంటే చెప్పకుండా చూపిస్తే థ్రిల్ ఉంటుంది కదా, అందుకని అనమాట. సో ఈ వీడియో మొత్తం మీకు సర్ప్రైజ్, కానీ ఒక సస్పెన్స్ మీరు ఒక గెస్ చేయొచ్చు. ఏంటంటే ఈ వీడియోలో నేను ఏమేమి చేస్తున్నానో చూసి కంప్లీట్గా దాన్ని గెస్ చేసి కమెంట్ చేయొచ్చు. బాగుంది కదా? సో కమెంట్ చేయండి, మీలో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారో మనం చూద్దాం తర్వాత. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కారణం అసలు ఏమేమి కావాలి, ఏమేమి అంటే లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ వచ్చిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అనిపించింది, అందుకని ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బై ది వే ఇంకొకటి, ప్రస్తుతం కాలంలో ఏ విషయమైనా డిఫరెంట్గా ఆలోచిస్తే బాగుంటుంది, డిఫరెంట్గా ఆలోచిస్తేనే కరెక్ట్గా ఉంటుంది అనే థాట్ నాకు మాత్రమే కాదు చాలామందికి వచ్చినట్టుంది. దాన్ని ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, ప్రస్తుతానికి మనకి బయట క్లైమేట్ కండిషన్స్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ఈ మేజర్ చేంజెస్ వలన ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది, డిస్ట్రాక్ట్ అయ్యేది, డిస్టర్బ్ అయ్యేది మన స్కిన్నే. అండ్ ఆ స్కిన్ని చాలా అంటే చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి ఈ ప్రొటెక్షన్ కోసం మార్కెట్లో చాలా రకాల మాయిశ్చరైజర్స్, ఫేస్ వాషెస్, చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి. బట్ వీటన్నిటిని పక్కన పెట్టి డిఫరెంట్గా మామా ఎర్త్ వాళ్ళు మన కోసం బీట్రూట్ హైడ్రా ఫుల్ మాయిశ్చరైజర్ విత్ బీట్రూట్ అండ్ హైల్రానిక్ యాసిడ్. డిఫరెంట్గా ఉంది కదా నేను అన్నట్టే. సో ఎందుకు ఇది డిఫరెంట్ అని అన్నానంటే, రెగ్యులర్గా వేరే మాయిశ్చరైజర్స్ తోటి అయితే డ్రైగా ఉండడం, లేకపోతే ఓవర్గా గ్రీజీగా ఉండడం, లేకపోతే ఇరిటేషన్ రావడం, ఇచ్చినెస్, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కదా. దీంట్లో నాకు బెస్ట్ థింగ్ నచ్చింది ఏంటంటే, మనకి చిన్నప్పుడు ఒక పింకిష్ గ్లో ఉండేది గుర్తుంది ఆ స్కిన్లో. ఆ పింకిష్ గ్లో ఈ మాయిశ్చరైజర్తో వస్తుంది. సో ఇది ఇంకా చాలా చెప్పాలని ఉందండి, దీనికి మీకు చూపిస్తే బాగుంటుంది. అంతకుముందు నా స్కిన్ కొంచెం డ్రైగా, ఆబ్వియస్లీ డిస్టర్బ్డ్ అండ్ కొంచెం డ్యామేజ్డ్ ఉండేది. దానివల్ల స్కిన్ చచ్చిపోయిందని చెప్పాలి ఒక రకంగా. ఇప్పుడు ఆఫ్టర్ యూజింగ్ దిస్ మాయిశ్చరైజర్ ఇంత క్యూట్ అండ్ పింక్ ప్లస్ లుక్ వచ్చేసింది. మీకు చూపిస్తాను ఇది ఎలా వర్క్ చేస్తుందని. గైస్ దీని టెక్స్చర్ అయితే చూడండి ఒకసారి, ఎంత సాఫ్ట్, మైల్డ్, చాలా డెలికేట్గా ఉంది. అండ్ ఇది స్కిన్లో చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది వితౌట్ ఎనీ గ్రీజీనెస్, ఎనీ ప్యాచెస్, ఎనీ డ్రైనెస్. ఈ బీట్రూట్లో ఉన్న 87% ఆఫ్ వాటర్ కంటెంట్ వల్ల మన స్కిన్ సప్పల్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ దిస్, దీనిలో ఉన్న హైల్రానిక్ యాసిడ్ వల్ల మన స్కిన్కి ఇన్స్టెంట్గా గ్లో అండ్ హైడ్రేషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నా స్కిన్ చూసారా, బౌన్సీ, పింకీ, ఫ్లషీ పింక్ ఉంది. పింకీ గ్లో బాగుంది కదా. ఈ మాయిశ్చరైజర్ మనకి హైడ్రేటెడ్ పింక్ గ్లోకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మనకి 48 hours వరకు హైడ్రేషన్ కూడా ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ మనకి మేడ్ సేఫ్ అండ్ ఆయిల్ ఫ్రీ ఫార్ములా కూడా చాలా ఈజీగా గ్లైడ్ అయిపోయింది, క్విక్గా అబ్జార్బ్ అయిపోయింది. అండ్ ది కాంబినేషన్ ఆఫ్ బీట్రూట్ అండ్ హైల్రానిక్ యాసిడ్
వండర్స్ సీరియస్లీ. అండ్ దీనికి కాంబినేషన్గా మనకి మామాఎర్త్ వాళ్ళ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ కూడా ఉంది. అండ్ ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో నా ప్రోమో కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ గైస్ మామాఎర్త్ దగ్గర నాకు నచ్చిన విషయం ఇంకొకటి ఏంటో తెలుసా, వీళ్ళు ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని ఒకటి తీసుకున్నారు. మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తున్న ప్రతిసారి మన ఆర్డర్ ఐడిని వాళ్ళ ఒక చెట్టుని నాటి దానికి లింక్ చేస్తారు. బై ది ఎండ్ ఆఫ్ 2025 వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇలా దొరుకుతాయని మీకు కూడా తెలుసు కదా. కానీ ఇప్పుడు మామాఎర్త్ మనకి నియర్ బై స్టోర్స్లో కూడా దొరికేస్తుంది. సో ఎవరికైనా మీరు డైరెక్ట్గా చూసింటే నాకు కమెంట్ కానీ మెసేజ్ కానీ చేయడం మర్చిపోవద్దు. సో పింకీ బాగుంది కదా, నా స్కిన్ యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్ అయింది అండ్ బ్లషింగ్గా కనిపిస్తుంది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, డిఫరెంట్గా ఉంది కదా అని. సో ఎలాగో నేను కూడా డిఫరెంట్ వీడియో చేస్తున్నాను కదా. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి కొన్ని మర్చిపోయాను, అక్కడి నుంచి తీసుకొని బయలుదేరుతాము. అంటే ఇంట్లో కాదు, బయట పని అనమాట. సో చెప్పాను కదా, గెస్ట్ చేయడం స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళి రెడీ అవ్వడం మొదలు పెడతా. సో ప్రతిసారి నేను మీగని బయటకు తీసుకెళ్తున్నప్పుడు ఎంత ప్రిపేర్డ్గా వెళ్దామన్నా ఏదో ఒకటి మర్చిపోతుంటాను కదా. లాస్ట్ టైం ఎగ్జిబిషన్ గుర్తుందా, నేను ఇది తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి వెళ్ళాను. ఇంట్లో పెట్టుకొని కూడా తీసుకెళ్ళకుండా, అంటే కొంచెం వాడికి ఇబ్బంది ఉంటుంది, నాకు ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈసారి గట్టిగా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో ఒకవేళ అక్కడ ఒకవేళ మనకి స్కోప్ ఉంది అని అంటే ఆబ్వియస్లీ స్టాలర్ కూడా ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇది కార్లోనే పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు క్లీన్ చేస్తూ ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు తీసుకెళ్ళి కార్లో పెట్టేస్తే ఫర్ ఎవర్ ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ నేను మర్చిపోయినా కూడా అసలు మెగని తీసుకోవాలి. తెలుసా, మనం ఒక ప్లాన్ చేసుకున్నాము కదా, అది వాళ్ళకి సర్ప్రైజ్ అని చెప్పాను. వాళ్ళకి నువ్వు కూడా సర్ప్రైజ్ చెప్పకూడదు, ఓకేనా? ఓకే ఓకే. మేము నిద్రలో ఉన్నాం కాబట్టి చెప్పము. అమ్మమ్మ చేసింది. ఏం చేసి? అమ్మమ్మ ఇది సర్ప్రైజ్, ఎవరికి చెప్పదు, మనకే తెలుసు. అంతే అంతే. నీకు తెలుసా? నాకు తెలుసు కదా. ఈరోజు షాపింగ్ అనుకున్నవన్నీ దొరికే చేయాలి. ఓకే, మర్చిపోయా. షాపింగ్ అంటే నాకు అనుకుందరు, నాకు కాదు. చూస్తారు కదా, అర్థమవుతుంది కదా మామ. లవ్ యూ చెప్పు, లవ్ యూ. నువ్వు చెప్పు, లవ్ యూ చెప్పు. అమ్మకి లవ్ యూ చెప్పు. ఓ లవ్ యూ. ఏంటిది? అమ్మమ్మకి ఇచ్చేసి అమ్మమ్మకి ఇచ్చేసి అమ్మమ్మకి ఇచ్చేసి. తీసుకున్నందుకు కోపం వచ్చిన. అరే గుండు, మా సీట్ తెలుసా? ఇది మా సీట్. చెప్పు, మధ్యలో హ్యాండిల్ ఉంటుంది కదా, దానిపైన కూర్చోబెట్టించాను. ఎవరు ఎవరు? అయ్యో ఇది బాగుందా, అది బాగుందా, అది బాగుందా, అది బాగుందా, అది బాగుందా, ఏది బాగుంది చెప్పు. ఏది బాగుంది? బాగుంది 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 బాగుంది. నచ్చింది బాగుంది బాగుంది. నచ్చింది నచ్చింది. మమ్మ బాగుంది 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 బాగుంది. 499
బాగుంది బాగుంది కారు నింపేస్తున్నారు. అవసరాలు ఉంటాయి మరి మాకు అలాగా. కారు మేం కాదు, పక్కన వాళ్ళు నింపుతున్నారు. చెప్పు. తుడుచుకొని మేము హ్యాండ్స్ ప్రెస్ చేసుకోవాలి. అయిపోయింది. తీస్తున్నాను తీసే అమ్మమ్మ తీసే. బయట వెళ్ళినప్పుడు డెఫినెట్ గా హ్యాండ్స్ ఏవి పడితే అవి టచ్ చేస్తాం కదా. సారీ మేఘన్, సారీ. బిక్కేది ఫస్ట్ వాటర్. గుడ్ బాయ్. అమ్మ ఒకటి తెచ్చుకోమంటే 2 తెచ్చుకున్నారా? వాటర్ మేము కూడా ఒకటి తీసుకున్నాం. ఎందుకు నాకు చూపిస్తున్నావు నువ్వు? నాకు తెలుసు అదేం చేయాలో నాకు తెలుసు ఉంది, నాకు తెలుసు అదేంటో నాకు తెలుసు. ఎందుకు తీసావు మేఘన్ ఇది? సరదా జస్ట్ ఫర్ ఫన్. ఏంటి అదేం చేస్తారు? ఇదిగో నాప్కిన్. నాప్కిన్ అది. ఇది నాప్కిన్ అన్న, ఇందాకది కాదు. మూతి తుడుచుకో. తొడు మూతి తుడు. బెదిరించకమ్మా, ప్రేమతో చెప్పు. మూతి తుడు. సో ఇంకొక అయ్యో ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? అమ్మమ్మకి దొరుకుతున్నాయి. ఏంటమ్మా ఇది? నచ్చలే మరి ఇది నచ్చలే. నచ్చింది. Who's Gundu Square? Gundu Square.
మా ఆకలి వేస్తుంది, అందుకని తినడానికి వెళ్దాం. యమ్మీ యమ్మీ. ఉండు, కూర్చోండి. ఎంత వెతికినా దొరకట్లేదు మాకు కావాల్సింది. మీకు ఏం కావాలి? నీకు ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు నీకు? ఎవరు వాళ్ళు? అలా ఎలా దొరికించారు నీకు ఫ్రెండ్స్? అన్నా అన్నావా నువ్వు? అన్నా ఎలా అన్నావు? ఇప్పుడు ఎవరు నీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎవరు దొరికారు నాకు చెప్పు అసలు. నీకు ఇద్దరు ఫ్రెండ్సా? దోస్తా? ఆహా, థమ్సప్పా? మేఘి నాకు చెప్పవా నీ ఫ్రెండ్స్ ఎవరు మరి? థమ్సప్ ఎలా చేసావు? థమ్సప్ ఎలా చేసావురా? అలా చేసావా? జనరేషన్ ఫాస్ట్ అంటే ఏంటో అనుకున్నా. షాపింగ్ కాదు, నేను వెళ్ళి తీసుకొని వచ్చే గ్యాప్ లో వీళ్ళు ఫ్రెండ్స్ తీసుకున్నాడు. ఏం చేద్దామని? డాక్టర్, ఇంజనీర్, ఇంకా నువ్వు కూడా అయిపోతావా? ఇంకొక చోటకు వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. ఏంటో మనకి కావాల్సింది అంత ఈజీగా దొరకదే. మాకు చాలా కావాలి, కానీ చాలా కొన్ని చోట్ల కూడా దొరకట్లేదు. అవి ఎందుకో తెలుసా? చెప్తామా ఇప్పుడేమైనా వీళ్ళకి? పాపం ఎందుకో చెప్పేద్దామా? ఎవరు మమ్మల్ని పిలిచేది? అమ్మమ్మ పిలుస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళాలి అమ్మమ్మ. పిల్లలందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా స్ట్రాలర్లో ఉంటారు. అదేంటో మమ్మీకి అసలు బజ్జోనే బుజ్జోడు, ఎప్పుడు చూడు కప్పలా అతుక్కుంటూ ఉంటాడు మమ్మీకి. అమ్మ కూర్చియా నువ్వు? అమ్మ కూర్చియా నువ్వు? వచ్చేచ్చాము. ఇక్కడన్నా దొరుకుతుందా మాకు కావాల్సింది? తీసుకొనిరా. ఏమైనా దొరుకుతుందా ఇక్కడ? కొంచెం ఏదో నిండుగానే కనిపిస్తున్నాయి ఈసారి. ఏమన్నా దొరుకుతుందేమో. ఇవి చాలా బాగున్నాయి కదా? అది ఓకే, ఇక్కడ చాలా బాగున్నాయి, చూపిస్తాను. ఇది నచ్చింది మాకు, కానీ ప్రాబ్లం ఏంటంటే దీని కాస్ట్ చూసారా? 6000 అంట. 6000 ఒక బౌల్ కావాలి. ఎందుకు నవ్వుతున్నారా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. 6000 నాకే? అమ్మా, అసలు భయం లేదు జనాలకి డబ్బులు అంటే. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒక బౌల్ 6000. పోనీ ఇంకా వేరే నచ్చాయి, అవి చూద్దామా అంటే ఇది ఇదొకటి. ఇది 5500 మాత్రమే అట. ఇంకొకటి ఇది బాగుంది కదా, ఇదట 6999 రూపీస్ మాత్రమే. అమ్మమ్మ అది మా ఇంట్లో ఉంది ఆల్రెడీ, కాకపోతే కలర్ చేంజ్ అంతే. వైట్ కలర్ ఉంది కదా మార్బుల్ టాప్. ఏదన్నా వింతగా ఉండాలి బా. ఎక్కడ ఉంది చూసావా నువ్వేమన్నా? అసలు ఏమైనా చూసావా? అక్కడ చూద్దామా? డిస్కౌంట్ ఉంది, కలర్ ఉంది అని చెప్పింది అమ్మమ్మ. ఏంటి అది? బౌల్సా? కానీ మినీ బౌల్స్ కదా, చిట్టి బౌల్. చూద్దాం. నన్ను కొట్టకూడదు నువ్వు.
అయ్యో ఇంకా మళ్ళీ 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 ఫస్ట్ టైం ప్రాపర్గా కిస్ ఇచ్చాడు మీకు. నాకు సిగ్గు ఎక్కువ, సారీ. ఇచ్చావు కదా ఇప్పుడు దాకా. అబ్బా సేమ్ ఇది. సేమ్ అదే. అబ్బాయి అరే ఏంటి పోయిందేమో నా బాస్కెట్. కొరికే చూడరా, కొరికే చూడరా, కొరికే చూడరా. ఎందుకు కొరుకు? ఈ వీడియోలో మరి ముద్దులు ఎక్కువైపోయాయి మేఘను. వద్దులే వద్దులే, సరే అయిపోయింది పని, ఓపిక అయిపోయింది. ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ? షాపింగ్ ఎప్పటికీ అవ్వదు లేడీస్కి కదా. మొత్తానికి ఈరోజు మా షాపింగ్ అయిపోయింది. కొన్ని దొరికాయి, కొన్ని అంటే అనుకోలేదు కాబట్టి దొరకలేదు. ఒకవేళ దొరుకుంటే అనుకునే వాళ్ళం కదా. మొత్తానికి దొరికిన వాటితో అడ్జస్ట్ అయ్యాము. బట్ ఇవన్నీ ఎందుకు చెప్పనులే, ఏం చేస్తాను ఎలా చేస్తాను తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా మీకు చూపిస్తాను ఏది ఎలా యూస్ చేయొచ్చు, అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోస్కి కంటిన్యూస్గా చూస్తుండండి. అంటే బై ది వే మా సర్ప్రైజ్ ప్లానింగ్ గురించి మీకు బాగా అనిపించిందంటే ఏం చాలా తెలుసు కదా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బై బై చెప్పు. మా కారు వచ్చేసింది అందుకని చూస్తున్నాడు. మామూలు కాదు నీ మెమరీ నువ్వు.